ఖర్చులకు నెల నెల ఎంత అవుతుందో లెక్కలు వేసుకుంటాం కదా. మరి యుద్ధంకు ఎంత ఖర్చు అయిందో మాకు చెప్పరా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు జగ్గారెడ్డి గారు. నమస్తే సార్. ఏడు సార్ అంత కోపంగా ఉన్నారు? ఏం దుకాణం పెట్టిరా కిషన్ రెడ్డి గారు, బండి గారు, మీరు ఏం దుకాణం పెట్టిరా? అల్లేం దుకాణం పెట్టారు సార్? మీరు బేషరత్గా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఎందుకు గురుగారు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ గురించి వాళ్ళు మీ పార్టీ గురించి మాట్లాడడంలో ఇంతేముందండి, కామనే కదా. పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. మరి మీ ఎంక్వైరీలో ఏటి తేలింది? ఒక మాట అర్థమయ్యే భాషలో చెప్తా. చెప్పండి. మామూలుగా మనం ఇంట్లో పెళ్లి చేసినా, దావత్ చేసినా, ఆల్మోలు కూర్చొని ఎంత అయిందని లెక్క అడుగుతామా లేదా? అవును, దేనికి ఎంత అయిందని చెప్పి మనం లెక్కలు వేసుకుంటాం కదా కూకొని. నువ్వు ఎన్ని యుద్ధ విమానాలు ఉపయోగించినవు, నువ్వు వాళ్ళ మీద ఎక్కడెక్కడ దాడి చేసినావు, సక్సెస్ ఎంత, ఖర్చు ఎంత అయింది అంటే ఇప్పుడు మీకు మొన్న జరిగిన యుద్ధం బాపత జమా ఖర్చులు లెక్క చెప్పాలంటారు, అంతేనా? కిషన్ రెడ్డి ఇంట్లో పెళ్లి అయితే ఆల్మోలు కూర్చొని లెక్క చేసుకోరా? ఎవరన్నా వేసుకుంటారు. ఇది కూడా లెక్క ఇయ్యాలా లేదా? నువ్వు ఆ లెక్కలో పత్రాలు అన్ని మీకు ఎందుకు అంటున్నారండి వాళ్ళు? పైసలు ఏమన్నా మోడీ గారు జేబులకని తీసిండా, కిషన్ రెడ్డి జేబులకని తీసి ఇచ్చిండా? దేశ ప్రజల సొమ్ము ఇది. కొన్ని విషయాలు అడగొద్దు అంటున్నారు సార్ వాళ్ళు. అంటే ఏం అడగొద్దా? ఇక మీరు అడిగినా వాళ్ళు చెప్పరండి. చలో, ఇది అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది. అరే అప్పుడు అయిపోయిందా? కవిత గారి గురించి కూడా మాట్లాడండి సార్ కూసింత. కవితనా? కవిత అవసరమా ఇప్పుడు? అర్జెంటా కవిత గురించి? అర్జెంట్ కాదు కానీ అవసరమే. మీరు కూడా ప్రిపేర్ అయ్యారండి రేపు? సరే ఇదేమన్నా ఎగ్జామ్ ఏంటండి ప్రిపేర్ అయ్యి రావడానికి? ఏంటి రేపు ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు ఒక్కరి గురించి మాట్లాడతారా? కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ మీద, కవిత మీద బరాబర్ రేపు చెప్తా. దానికి మీరందరూ రేపు ప్రిపేర్ అయ్యారండి. ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెడతా. ఓకే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాము, మీరు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేయండి.